మీరు దాదాపుగా మారోజు వీరన్నతో కలిసి కొన్ని ఏండ్ల నుంచి సామాజిక ఉద్యమాలు చేస్తున్నారు. అంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనేది మీ ఎజెండా, మీ పోరాటం కూడా. మారోజు వీరన్నది, ఆయనతో మీరు. సో మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినాక అలాంటిది ఏమన్నా ఇంప్లిమెంట్ అయినట్లు అనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పాయింట్ ఎలా తీసిండ్రు సార్. జనరల్గా ఛానల్స్ వాటి యాటిట్యూడ్స్ ఏమన్నా ఉండని, కానీ స్పష్టంగా చెప్పాలి ఏమిటంటే 1997లో తెలంగాణ మహాసభ మీటింగ్ అయింది సూర్యాపేటలో. సూర్యాపేటలో అవుతున్న సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి బహుజన వర్గాల రిప్రజెంటేషన్ మేధావర్గము లేదా ఆ ఫీల్డ్లో పనిచేస్తున్న సామాజిక ఉద్యమకారులు ఒక మాట అన్నారు. చిన్న రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లోనన్నా ఆధిపత్య కులాల్లో అటు రాష్ట్రం ఇటు రాష్ట్రం ఉండడంతో నాయకత్వాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు కొంతనన్నా బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది, కానీ చిన్న రాష్ట్రం అయితే వాళ్ళు కుతికి పిసికినట్టు పట్టుకుంటారని చెప్పి ఒక చర్చ నడిచేది. అప్పుడు జయశంకర్ లాంటి వాళ్ళు మాతో ఏమని కన్విన్స్ చేసినారంటే, మన రాష్ట్రం అయిన తర్వాత మనం చేసే స్ట్రగుల్ని బట్టి మనమే ఫోర్ ఫ్రంట్లో ఉండడానికి, ప్రజలు మనం రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక చర్చ చేసింది. ఇవాళ ఆ రోజు ఏ మాట అయితే అన్నారో ఆ మాట చట్టసభలోకి వచ్చేసరికి యథార్థమే అనిపిస్తున్నది. ఎందుకంటున్నంటే ఎక్కడో దగ్గర అక్కడ పోయి నాకు సీట్ కావాలని అంటే, అరే మనోడు మన ఎంబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు విశ్వసనీయంగా ఉన్నాడు, లేకపోతే రాజశేఖర్ విశ్వసనీయంగా అని చెప్పేసి అటో ఇటో అక్కడో ఇక్కడో 4 మంది ఎమ్మెల్యేలు అయినారేమో. కానీ ఇవాళ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ లోపల సంపూర్ణమైనటువంటి ఒక వికృతమైన స్థితి అయితే ఉన్నది. అది ఎవరన్నా కానీ సరే దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇది కాదు తెలంగాణ కోరుకున్నది. తెలంగాణ రాష్ట్రం కోరుకున్నటువంటి ఈ దాంట్లో ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, అది సకల జన సమ్మె కావచ్చును, సార్వత్రిక సమ్మె కావచ్చును, దేంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు కోరుకున్నది తమ వర్గాల రిప్రజెంటేషన్ చట్టసభలో కావాలని కోరుకున్నారు. గౌరవప్రదమైనటువంటి జీవితంతో పాటు గౌరవప్రదమైనటువంటి ప్రాతినిధ్యం కావాలని కోరుకున్నారు. అట్లా జరగడం లేదు. ఎందుకే మీకు ఇంతమందిగా చెప్పుకున్నా, ఓపెన్గా ఇవాళ మా వర్గాల కోసమే ఈ రాష్ట్రం ఉన్నది అని చెప్పుకునే స్థాయికి వచ్చేసింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఆనాడు సపోర్ట్ చేసినారు, అది తప్పు అని చెప్పేసి మేము చాలా సందర్భాలు చెప్తాము. ఎందుకు చెప్తామన్నాము, ఏ రిప్రజెంటేషన్ అయితే దేశవ్యాప్తంగా అది అన్యాయం అనుకుంటారో మనం ఇవాళ ఆ రిప్రజెంటేషన్ని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10% లేని వాళ్ళు మనం తెలంగాణలో మీరు చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతున్నాయో అవి బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కంటే తక్కువ. అయినప్పటికీ దే గాట్ ది జాబ్స్. అర్థమైందా? ఆల్మోస్ట్ మచ్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడ దాకా పోయిందంటే ఎస్సీకి నియర్ పోయింది. ఇవాళ నేనంటున్నా ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఉన్నటువంటి నష్టం ఏదైతుందో అదొక జనరేషన్లో ఈ తరంలో బీసీలకు రావడం ఒక అవకాశం ఏదైతుందో అది చాలా వరకు పోతుంది కదా. అది అడుగుతాము, నేను చెప్తాము కాదు ఇది మనం తప్పకుండా దీన్ని ప్రశ్నించాలంటున్నాము. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మసూరాచారి గారి మిగతా వాళ్ళకి కూర్చొని కూడా మాట్లాడతాము. భారతదేశం మొత్తం లోపల కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పునరాలోచన చేయాలి. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఒకటే కాదండి. ముందు స్థానిక ఎన్నికల్లో మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నది, 42% అన్నావు. నువ్వు 42% నువ్వు చేయాలి కదా, మరి నువ్వన్న మాట ప్రకారం చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది, అంత కష్టమేటిది. కులగారు అంటే మొత్తుకోంగ ఇంత పెద్ద ఉద్యమం చేస్తే నువ్వు చెప్పినటువంటి దాన్ని అమలు చేయడానికి మళ్ళీ బయట వాళ్ళు వచ్చి గొడవ చేయాలి, ధర్నాలు చేయాలి, రస్తారోకోలు చేయాలి. అప్పుడు ఇవాళ కులగానికి సంబంధించి చెప్పింది. దాంట్లో 100 ప్రశ్నలు వేసినాం, మళ్ళీ కన్ఫ్యూజన్, దాని తర్వాత మళ్ళీ ఇది అమలు అయిద్దా కాదా, ఇవన్నీ సమస్యలు కూడా. ఇప్పుడు కులగాన అయిన తర్వాతనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా ఈ రాష్ట్రంలో? ఇప్పటికీ దాదాపుగా ఈ మొత్తం లెక్క పెడితే జనవరి టు జనవరి 1 year అయిపోయింది సర్పంచులు లేక. మరి గ్రామాల పరిస్థితి ఏంటి? నేను అందుకోసం మీతో ఏమంటున్నా, కులగణనకు లంక పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ ద పాలసీగా నువ్వు 42% 48% నువ్వు ఇవ్వదలుచుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నువ్వు పోవాలి. నువ్వు పోయిన తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా ఛాలెంజ్ చేయాలి. కోర్టులో కూడా ప్రతిపక్షాలు కూడా అడగాలి, ఏమైనా మీరు దీనికి అనుకూలంగా లేరని చెప్పి వాళ్ళని బోన్లో నిలబెట్టాలి. అవునా కాదా? బోన్లో నిలబెట్టే బదులు ఇవాళ ప్రభుత్వాలు ఏమన్నారు అంటే, ఈ రిజర్వేషన్ ఎగ్గొట్టడానికి ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ వెనుక వైపు కుట్రమంతా ఉన్నారు. ఇటువైపు నుంచి వాళ్ళ కోసం కాదు, 42% అమలు చేయడం కోసం కలిసి వచ్చేటోళ్ళు ఎవరు అందరం కలిసి మనం ఒక దగ్గర ఉందామని అనడం లేదు. 42% వ్యతిరేకించేటోళ్ళు ఎవరు ఉంటారో మనందరం కలిసి ఒక ఫ్రంట్ కడదామన్నటువంటి వాతావరణం తెలంగాణలో ఉన్నది. ఇది మీరు ఏ విషయంలో చూసుకోండి.
ఇవాళ తెలంగాణ లోపల మరి ఇంత మోసం చేయవలసిన అవసరం ఏమొస్తుంది? అంటే బీసీలనే అంటే కావచ్చు, నేను ఇక్కడ ఏమంటా, బలహీన వర్గాలను ఈ రాష్ట్ర సీఎం ఎందుకు ఇంత మోసం చేస్తుండు? మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఒకవైపు అంటాడు, ఇక్కడ బీసీ కులగాన్ అని ఒకవైపు అంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ నష్టపోయేదంతా వీళ్ళే కదా, ఈ సామాజిక వర్గమే సీఎం కనిపిస్తుందా? అంటే నేనేమంటా, అలవోకగా అబద్ధాలు ఆడడము, తప్పించుకోవడం అనేది అది పాలకులుగా చేస్తున్న ప్రాక్టీస్ ఏది ఉందో దానికి పరాకాష్ట ఇవాళ రేవంత్ రెడ్డి స్టైల్ అది. అంటే చెప్పుకున్న దానికి మాట్లాడేదానికి సంబంధం లేకుండా కొనసాగుతూ ఉంది. చాలామందిని అరే నువ్వు అదే ఆ ఇంటి మీద ఉన్నటువంటి ఎవరిదని పిట్ అంటారా పక్షి అంటారా అట్లా వచ్చి మా ఇంటి మీద వాళ్ళొద్దు కాంగ్రెస్ మీద అన్నారు. ఇవాళ మంత్రివర్గంలో వాళ్ళే కూర్చోబెట్టుకున్నావు, పెద్ద పీట వాళ్ళకే వేసుకున్నావు. ఇంతమంది అన్న కదా నేను. వేరే పార్టీల సంగతి వదిలిపెట్టండి, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డవాడు కూడా లేడు ఇప్పుడు ఇవాళ. మీరు ఇంకో పార్టీ సంగతి వదిలిపెట్టండి, ఉద్యమకారులను వదిలిపెట్టండి, లేకపోతే బడుగు బలైన వర్గాలు వదిలిపెట్టండి. నీ రిప్రజెంటేషన్ నీ పార్టీ పనిచేసినోడు కూడా లేదు కదా. అందుకోసము మోసానికి పరాకాష్ఠగా ఉన్నటువంటి వాతావరణం నుంచి మరి రాహుల్ గాంధీ అంటే ఇన్నిసార్లు మరి పోతుండినా మన పెద్ద మంది సీఎం గారు ఢిల్లీ పోతున్నారు. మరి ఢిల్లీ పోయినప్పుడు నువ్వు ఏం చెప్పినవు, ఏమి నడుస్తున్నది, మరి చెప్తున్న అమలేమని అవుతుందని చెప్పే రివ్యూ కంటే కూడా మాకు అంటే ఈ పార్టీ బతికిస్తానికి ఏం చేస్తారు, ఎంత వనరులు వస్తాయని చూసేది దాని కాన్సన్ట్రేషన్ పెరిగిందేమో, దానివల్లనే బారా కోన్ మాఫ్ అన్నట్టుగా నడుస్తుందేమో అని చెప్పేసి అనుకుంటాం. సీఎం ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళే అడుగడుగున అడ్డుపడుతున్నారు. అంటే కాంగ్రెస్ ఇప్పుడు 42% మనమైనా అడ్డుపడ్డమా? మన 42% అమలు చేయాలి మినిమం ఇమీడియట్ కామారెడ్డి అంటున్నాం కదా. అంటలేమా? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామంటే ఇవ్వాలని అంటున్నామా? అంటున్నాం కదా. ఇంకా చాలా విషయాల్లో కంపెనీలు తెస్తామంటే కంపెనీలు వద్దు, రోడ్ వద్దు, మళ్ళంటే ఇక్కడ ఇప్పుడు లగ్చర్ల విషయంలోనే కావచ్చు, రామన్నపేట విషయమే కావచ్చు, అక్కడ పోతే సంగారెడ్డి జిల్లాలో డప్పూరు విషయంలో కావచ్చు, అంటే రకరకాల కంపెనీలు తెచ్చి పబ్లిక్ను. నేను ఏమంటే మీరు అంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇండస్ట్రియలైజేషను ఆ విషయం లోపల ఓ ఘర్షణ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ కోసము వన్ సైడ్ అంటే బాగా ఉదారంగా వ్యవహరించాలా, ఏ విధమైన షరతులు పెట్టొద్దు అనేది ఒక జనరల్ లిబరలైజేషన్లో ఒక భాగం అది. నేనేమంటే పీపుల్ రిప్రజెంటేషన్లో కూడా పీపుల్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా. నువ్వు రావణపేటలో పెడతా అన్నావు, నువ్వు పొల్యూషన్కు లేనటువంటి ఏదైతే సూటబుల్ ప్లేస్లు ఉంటాయో అంటే జనరల్గా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టే ప్లేస్లే ఉంటుందో దాన్ని వదిలిపెట్టి నువ్వు తీసుకున్న ప్లేస్ రాంగ్ అని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ చేసినారు. ఏమి చాలా సందర్భాలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏడున్నా ఆనే పెట్టుకోవచ్చు. ఎందుకు ఏం కష్టమవుతుంది? అదానీ గారికి ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్టణంలో వెళ్తున్నది. నువ్వు ఆడ కాదని చెప్పేసి వీడికి ఎందుకు వస్తున్నావో చెప్పాల్సిన అవసరం అయితే ఉందా లేదా? తర్వాత నువ్వు తీసుకున్న అక్వైర్డ్ భూములు ఏవైతున్నాయో దాని పర్పస్ అంతమంది చెప్పలేదు. సహజంగానే మిగతా ఉన్న ప్రాంతాల్లో కూడా డిస్టర్బ్ అయిందని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కినప్పుడు నువ్వు రిప్రజెంటేషన్ నువ్వు ఏం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. లగచర్లో ఉన్నది ఏ విధమైన విషయం చెప్పకుండానే నువ్వు కొనసాగించినటువంటి ఏదైతే పద్ధతి ఉన్నదో మీరు గమనించినట్టయితే అసలు మనం అంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసిన హడావుడికి వాళ్ళ అధికారులకు రాగానే రంగం సినిమా లెక్కనే ఉంటుంది అన్నట్టు. సేమ్ మీరు చూసి ఉంటే ఒకసారి జ్ఞాపకం తీసుకుంటే కొట్లాడి వాడు సడన్గా అధికారులకు వచ్చిన తర్వాత సేమ్ స్టోరీ మళ్ళీ రిపీట్ చేస్తారు కదా, అట్లే ఉండదు. ఇప్పుడు అంతకంటే భిన్నంగా ఏమన్నా చెప్పండి. ఈ అరెస్ట్ల పరం ఎందుకు ఈ రాష్ట్రంలో? అంటే ప్రశ్నించొద్దా? ప్రశ్నించిన వాళ్ళని అందరిని అరెస్ట్ చేయడమే ఈ లక్ష్యమా? ఏంటంటే ఇప్పుడు ప్రశ్నించవద్దా, మేము మా మీద ఇంత అణచివేత కొనసాగుతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ టోటలిటేరియన్ పాలసీ అంటాం, అంటే బుల్డోజ్ చేసే వాతావరణంతో పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పేసి మనం ఆందోళన చేస్తాము. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రశ్నించడాన్ని మా అలాంటి వాళ్ళని స్వాగతిస్తున్నాం. బట్ మీరు అధికారంలో దగ్గర అయితే మరి అదే స్పిరిట్ తోటి ఉండాలి కదా. మీరు ఈ పాయింట్ చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కానివ్వండి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు కానీ, పార్టీ ఇన్ జనరల్ టోటల్ లీడర్షిప్ ఎవరమైనా సరే, మాలాంటి వాళ్ళం ఎవరమైనా అవకాశం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినా ఏది చేసినా నువ్వు చెప్తున్నది ఏంది, బయట దేశవ్యాప్తంగా చెప్పింది ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏంది. నేనేమంటే అన్నిటికంటే ముఖ్యంగా నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ లీడర్షిప్గా అందరం కూడా కలిసి ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఒక లీడర్షిప్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఇంత గుడ్డి ద్వేషంతో బీఆర్ఎస్ పోవద్దు కదా. ఒక సందర్భం చాలా స్పష్టంగా కనబడుతుంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినా పర్వాలేదు కానీ
బీఆర్ఎస్ మాత్రం రావడానికి అవకాశం లేదు. నేను అంటున్నా, నిన్ను ప్రధానమంత్రిని చేయడానికి అంటే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం తెలంగాణ ప్రజలారా మనం రుణం తీర్చుకునే అవకాశం ఉంది అన్నారు కదా. మరి వారు ప్రధానమంత్రి కావాలంటే పార్లమెంట్ సీట్లు ఎక్కడి నుంచి రావాలి? భారతీయ జనతా పార్టీ గెలిచి వస్తాయా? రావు కదా. కానీ మరి ఇదే కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మరి మొన్నటిదాకా పార్లమెంట్ ఎలక్షన్లు ఏం చెప్పింది? అసలు వాళ్ళకి ఏం రావండి, జీరో రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్కి ఏం రావని వీడు ముందు డప్పు కొట్టుకొని కూర్చుంటారు కదా. మరి బీఆర్ఎస్కి జీరో వచ్చేసేసి మరి చెరసగం సీట్లు మీరు తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? ఇవాళ కొరవలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తక్కువ పడ్డటువంటి సీట్లలో తెలంగాణ నుంచి 8 సీట్లు నువ్వే పట్టుకపోయినావు కదా. నీ గురువు తీసుకుపోయి ఇవాళ అధికారం ఆడ సీటు సపోర్ట్ ఇస్తేనే కదా ఇవాళ ఆయన అధికారంలో ఉన్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు ఫ్రంట్ నుంచి ఉన్నటువంటి కనుక ఫ్రంట్ మొన్న ఇది డిస్టర్బ్ అయి ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం ఉండకపోయేది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వ దిశగా అడుగులు వేసేది. అవునా కాదా? ఇప్పుడు కూడా ఇది ఒక సంకీర్ణమే. బట్ అప్పుడు ఉండేటువంటి ఇండియా కూటమి ప్లస్ మా బీఆర్ఎస్ మిగతా ఇంకోరం కూడా కలిసి వచ్చే అవకాశం వచ్చేదేమో. దాన్ని మీకు మీరుగానే ముందే శాపనార్థాలు పెడతారు. వీళ్ళకి ఒక్క సీటు కూడా రాదు, వీళ్ళకి ఒక్క సీటు కూడా రాదు అంటే భారతీయ జనతా పార్టీ వచ్చినా పర్వాలేదని నువ్వు కోరుకుంటున్నట్టే కదా. భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండే స్ట్రాటజీలో ఎవరు మిత్రపక్షం అని గుర్తించేటువంటి సోయి కూడా లేనటువంటి స్థితిలో తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ లీడర్షిప్ ఉన్నది. దీన్ని మానిటర్ చేసేటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఏదందో వాళ్ళు డబ్బు సంచులు లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి పక్షపాత ధోరణులు తప్ప కేసీ వేణుగోపాల్ దుమ్మెత్తిపోస్తుంది మొత్తం పార్టీ అంతా కూడా. అయినా కూడా కేసీ వేణుగోపాల్ ఒక ఇంచు కూడా కదలాడు. ఈయనేమో ఈడబ్ల్యూఎస్ గురించి చిదంబరం ఆర్టికల్ రాస్తాడు, ఈడబ్ల్యూఎస్ బరాబర్ ఉంటుందని చెప్పేసి వేణుగోపాల్ చెప్పుకుంటాడు. బీసీలకు సంబంధించినటువంటి కులగణన గురించి దేశమంతా గొడవ నడుస్తూ ఉంటుంది. కులగణన ఎందుకు బాబు లేనిపోని పంచాయతీ అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ చెప్తూ ఉంటాడు. అంటే ఇన్ టోటో మొత్తం సర్వశక్తులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వేణుగోపాల్ చేతులకు గుప్పుట్లుంటాయి. ఆయన అగెనిస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, అగెనిస్ట్ సో మెనీ స్టేట్స్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఎవరు మానిటర్ చేయడు. నువ్వు ముఖ్యమంత్రిని మానిటర్ చేయకపోతే నీ కింద ఉన్నటువంటి ఏఐసీసీ ఆఫీసులో చేయకపోతే మరి ఎట్లా సాధ్యమైందండి? అందుకోసం ఇవాళ ఏమైంది? ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పక్షాలు ఏమంటున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీన్ని ఏదో లీడ్ చేస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పేటువంటి భ్రమల నుంచి మేము బయటపడదలుచుకున్నాము. మీరు ఆప్ కానీ మమతా కానీ చాలామంది ఇవాళ ఉన్న కూటమిలో చాలామంది కూడా ఓపెన్గా ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు అంటే మీ క్రియాశూన్యత, మీ దివాలా కోరుతనం అనేది ఇవాళ మిమ్మల్ని ఆ స్థాయికి నెట్టివేసింది. మీరు ఒక జాతీయ పార్టీగా ఉండి ఏ స్టేట్లలో కూడా అధికారులు రాకపోవడం ఒక ఎత్తు అయితే ధైర్యాన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ దించి ప్రత్యామ్నాయాన్ని చూపెడతామన్నటువంటి ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని నుంచి వాళ్ళు బయటపడితే పరిస్థితి వేరే తీరుకుంటుంది. బయటపడుంటే కనుక మరుక్షణమే బీఆర్ఎస్ నుంచి ఇమీడియట్గా మనము సెక్యులర్ అనుకుంటే ఈ రకంగా కలిసి పనిచేయడం అవసరం అని చెప్పేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఎప్పుడో డెవలప్ అయ్యేది. అంటే దే వాంట్ టు లూజ్ బీఆర్ఎస్, అంటే నష్టమైనా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ వద్దని కోరుకుంటారు. అంటే అంతకంటే రాజకీయ దివాళా కోరుతనం ఇంకోట్లేదు. నాకు తెలిసి ఏకవాక్యంలో చెప్పుకోవాలంటే నిజంగానే భారతీయ జనతా పార్టీని దించి కేంద్రంలో సెక్యులర్ ప్రభుత్వాన్ని తీసుకురావడం చిత్తశుద్ధి ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కానీ పైన లీడర్షిప్ కానీ లేదని మాత్రం స్పష్టమవుతుంది.